నాగరాజు మంచి ఆయురారోగ్యము కొరకు వై జయ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. బి చంటి కావ్య సంతానము దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతలు. టి అనిత రాణి మంచి జాబ్ రావాలని జయమ్మ ఆయురారోగ్యము కొరకు దివ్య పూజలో ప్రార్థన చేస్తున్నారు. ఆకుల వినయ్ వెరోనికమ్మ హరీష్ ఆయురారోగ్యము కొరకు దివ్య పూజలో ప్రార్థన చేస్తున్నారు. దాసరి లూర్దు మేరీ జన్మదినోత్సవ సందర్భముగా దేవునికి కృతజ్ఞతలు. దేవునికి ఆశీర్వాదాల కొరకు దివ్య పూజలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. చెల్ల అప్పారావు కొండమ్మ గృహ నిర్మాణం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదే విధముగా దేవుడు చేసిన అనేకమైన మేలులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ మరి ఈ రోజు నుండి స్కూల్లో జాయిన్ అవుతున్నటువంటి ఖుష్విక్ జ్ఞాన్ జోసెఫ్ని దేవుడు తన అమూల్యమైన వరాలతో దీవించాలని సహాయం కొరకు తల్లిదండ్రులు మందంగి సునీల్ కుమార్ సుష్మా ఈ దివ్య పూజలో ప్రార్థన చేయమని కోరుచున్నారు. దుప్పటి పవన్ కుమార్ మాటలు రావాలని ప్రార్థన చేస్తున్నారు. దుప్పటి సునీల్ సన్నీ అనిత మరి వారి కుటుంబ సభ్యులు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సరగడం గణేష్ మేరీ కార్తిక్ లావణ్య దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సురుపల్లి రాజారావు పద్మ కుటుంబ సమస్యలు తీరాలని మంచి ఆయురారోగ్యము కొరకు ఏ సతీష్ కామ ఖుషి బ్యాన్ సౌమ్య లక్ష్మణ ఆయురారోగ్యాల కొరకు దేవునికి ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. పిల్ల లక్ష్మి గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని తెచ్చమని భాస్కర్ బాగా గారి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని జీ పౌల్ మరియు వారి కుటుంబ సభ్యులు దేవునికి కృతజ్ఞతలు దేవునికి ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ సృజన్ ఉద్యోగంలో ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రవీణ్ వివాహ బంధము వచ్చినందులకు దేవునికి కృతజ్ఞతలు. ఏ అలెక్స్ చిన్నమ్ములు బి జోసఫ్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఆర్ రత్నకుమారి ఆయురారోగ్యాల కొరకు హారిక శశికళ ఉద్దేశాలు నెరవేరాలని చిన్న వంశిక దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. అంపుల్లి సునీత జన్మదినోత్సవ సందర్భముగా దేవునికి కృతజ్ఞతలు దేవునికి ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదేవిధముగా కిలాడి రాములు లక్ష్మి కిలాడి చిట్టుబాబు ప్రభ తన్విక్ అన్విక కుటుంబం నిమిత్తము ప్రార్థన చేయమని కోరుచున్నారు. బి సుధాకర్ రెబికా బెన్నీ పౌల్ కీర్తి దేవునికి ఆశీర్వాదాల కొరకు డి దీవెన మంచి ఆయన ఆరోగ్యాల కొరకు బామిడి కనక మహాలక్ష్మి ఆయురారోగ్యాల కొరకు విశాలి బేతం ఆయురారోగ్యాల కొరకు బి వీర సత్యం కిడ్నీలో స్టోన్ నుండి విముక్తి కలిగించాలని ఆల్బర్ట్ లీనా ది క్రూజ్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని తెచ్చమని ఫ్రాన్సిస్ లోక్లీ డిక్రోస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని తెచ్చమని హెర్మన్ డిక్రోస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని తెచ్చమని జోకీ లిల్లీ డిక్రోస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని తెచ్చమని జాన్ ఫెడ్రిన్ డిక్రోద్ ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని ఈ దివ్య పూజల్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదే విధముగా ఆపరేషన్ జరుగుతున్నటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీకి ఆయురారోగ్యము కావాలని అంతని వారి మధ్యస్థ ప్రాంతం ద్వారా అడిగి వేడుకొనుచు ఉన్నారు. అదేవిధముగా రాణి ప్రసన్న రాణి వారి కుటుంబ సభ్యులను దేవుడు దీవించాలని దివ్య పూజ వల్ల అర్థిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము
మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. దేవదేవుడు మనకు చేసిన మేలులు ఉపకారములు తలంచుకొని అంతోని వారి ప్రార్థన సహాయంతో మనము ఈ యొక్క ఆగమన కాల ఈ పాస్కా ఆయత్త కాలాన్ని చక్కగా వినియోగించుకోవటానికి ప్రయత్నం చేస్తూ దేవుని సహాయం అంతోని వారి ప్రార్థన సహాయం కోరుకుందాం. ఆ దేవుని ఎదుట మన పాపదోషములు ఒప్పుకొని క్షమాపణ కోరుకుందాము. ఎవరు వారు ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారు? ఓకే, ఒక 2 నిమిషాలు ఇక్కడికి వచ్చి ఇటు ప్రక్కకు వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోండి. ఇలా రండి. ఏం చేస్తారు? శిల మార్గం చేసుకుంటారా? టైం అయిపోతే వెళ్ళిపోండి. మరి అక్కడ దారిలో అడ్డుగా ఉన్నారు, అందుకే చెప్తున్నాను. వస్తే లోపలికి రండి, లేకపోతే మరి ఇంకా బయట ప్రార్థన చేసుకొని వెళ్ళిపోండి. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, పునీత పాదువ అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను, మీ ప్రజల అవసరములందు మా కొరకు విజ్ఞాపనము చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితిరి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో ఆయన మాకు అండగా నిలుచునుగాక. మేమెదుర్కొను జీవిత పరీక్షలందు మీ ఆదరణమును పొందగలుగునట్లు మాపై కృపజూపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
సర్పము వైపు చూచిన వారు బ్రతికిపోయిదురు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ఆ దినములలో ఇశ్రాయేలీలు హోరు పర్వతము నుండి కదలి ఏదోము మండలమును చుట్టి పోవాలనని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీద దేవుని మీద తిరగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు దేశము నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటికే కదా, ఇచ్చట అన్న పానీయములు ఏమీ లభించుట లేదు, ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవచ్చున్నాము అని గొనుగుకొనిరి. అప్పుడు ప్రభువు విష సర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతటా మోసే వద్దకు వచ్చి, మేము నీకును దేవునికిని ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాముల బెడదను తొలగింపము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో, లోహముతో సర్ప రూపమును చేసి గడియ మీద తగిలింపుము, పాము కరిచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినిచో బ్రతికిపోయేదరు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పమును చేసి గడి కర్ర మీద తగిలించెను. పాము కరిచిన వారు ఆ లోహ సర్పము వైపు చూచి సావును తప్పించుకొనిరి. ఇది ప్రభువాక్కు. వందనములు. జీవజలం ప్రభు యేసుని మాట, జీవనానికి అనుపల్లవి పాట, ప్రతి మనసును గెలిచే మాట, సిరిబాట ప్రతి చోట ఆదిన వినిపించే దేవుని నోట. జీవజలం ప్రభు యేసుని మాట. క్రీస్తుని వేదం సుమధురనాదం, అనుదినము ప్రతిఫలము నిత్య వసంతం. క్రీస్తుని వేదం సుమధురనాదం, అనుదినము ప్రతిఫలము నిత్య వసంతం. అలల ఎగసి పరవశముందే నాంతరంగం, అలలా ఎగసి పరవశముందే నాంతరంగం. ఆత్మకెంతో హాయిని గూర్చు శ్రీక్రీస్తు స్మరణం. జీవజలం ప్రభు యేసుని మాట.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయము 21వ వచనము నుండి. యేసు వారితో ఇట్లనెను, నేను ఇక వెళ్ళిపోయేదను, మీరు నన్ను వెదుకొదురు, కానీ మీ పాపములోనే మీరు మరణింతురు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అనెను. అప్పుడు యూదులు, ఇతడు నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అని చెప్పుచున్నాడు, ఆత్మహత్య చేసుకొనునా అని చెప్పుకొనిరి. యేసు వారితో, మీరు క్రింద నుండి వచ్చువారు, నేను పైనుండి వచ్చువాడను. మీరు ఈ లోకమునకు చెందినవారు, నేను ఈ లోకమునకు చెందినవాడను కాను. కనుక మీరు మీ పాపములోనే మరణింతురని చెప్పి తిని, నేనే ఆయనను అని విశ్వసింపని ఎడల మీరు మీ పాపములోనే మరణింతురు. అట్లైన నీవు ఎవడవు అని వారు ప్రశ్నించిరి. అందుకు యేసు, మొదటి నుండి నేను ఎవడనని చెప్పుచున్నానో ఆయననే నేను. మిమ్మలను గురించి చెప్పవలసిన, తీర్పు తీర్చవలసిన విషయములు అనేకము కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు. నేను ఆయన వద్ద నుండి వినిన వానినే లోకమునకు బోధించుచున్నాను అనెను. ఆయన ఈ మాటలు తండ్రిని గురించి చెప్పెనని వారు గ్రహించలేదు. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, స్వాధికారముతో నేను ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పిన వానినే మీకు చెప్పుచున్నాననియు గ్రహింతురు. నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు. నేను ఎప్పుడునూ ఆయనకు ప్రీతికరమగు పనులనే చేయుచున్నాను. కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పాను. ఆయన ఈ విషయముల గురించి మాట్లాడుచుండగా అనేకులు ఆయనను విశ్వసించిరి. ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తు స్వామికి స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, బైబిలులో అతి క్లిష్టమైనది, ఇంతవరకు ఎవరు కూడా సరైన వివరణ కానీ సరైనటువంటి అర్థాన్ని కానీ ఇవ్వనటువంటి కొన్ని భాగాలు బైబిల్లో ఉన్నాయి. అందులో ఒకటి ఈరోజు మనం విన్నటువంటి మొదటి పఠనము. ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైనటువంటిది, కష్టమైనటువంటిది. యావే ప్రభు విగ్రహారాధన చేయకూడదు, దేనిని నా రూపమున
దేనిని ఈ రూపంలో ఈ లోకంలో మీరు సృష్టించుకొనకూడదు, ఆరాధించకూడదు అని సెలవిచ్చి ఉన్నారు. మరి అలాంటప్పుడు ఒక విష సర్పాన్ని ఏ విధంగా పైకెత్తి దాన్ని చూసినప్పుడు ఆ విషపాములు కరిచిన వారు బ్రతుకుతారు అని తెలియజేసి ఉన్నారు. ఇది ఒక విధంగా చాలా కష్టమైంది అర్థం చేసుకోవటానికి. మీరు ఈ లోకములో దేని రూపమును కూడా మీరు చేసుకోకూడదు, పూజించుకోకూడదు అన్నారు. మరి అలాంటిది ఒక విషసర్పాన్ని ఏ విధంగా పైకెత్తమంటున్నాడు, ఏ విధంగా దాన్ని చూసిన వారు బ్రతుకుతారని సెలవిస్తున్నారు అనేటటువంటిది మరి మనకు ఎవరు కూడా, బైబిల్ పండితులు కూడా ఎవరు ఇంతవరకు దానికి సరైనటువంటి వివరణ కానీ కమెంటరీ కానీ అర్థం కానీ ఇవ్వలేదు. మనకు అర్థం కాని విషయాలలో పరిశుద్ధ గ్రంథములో ఒకటి ఈ విధంగా మిగిలిపోతూ ఉంది. ఇంకా అంతకంటే విచిత్రం ఏమిటంటే యేసు ప్రభు కూడా మోషే ఎట్లు సర్పమునెత్తెనో అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను అని ఒక విధంగా తనను తాను సర్పముతో సమానం చేసుకుంటూ ఉన్నారు. అది కూడా మనకు చాలా కష్టమైనటువంటి విషయమే. అక్కడ కేవలము 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, అక్కడ కేవలము ఎత్తటం వరకే. అక్కడ మోషే సర్పాన్ని కర్ర మీద పెట్టి ఎత్తాడు. కానీ ఇక్కడ ప్రభు యొక్క వెత్తడం అంటే వేరు విషయం. అది విష సర్పం. ప్రభువులో ఏ మాత్రము కూడా విషం కాదు, ఏ మాత్రం కూడా లోటు పాపము లేనటువంటి వ్యక్తి. ఇక్కడ ఎత్తబడటం అనేటటువంటి ఒక మాట తప్ప మిగతా ఎక్కడా కూడా మనకు సారూప్యము కనపడదు. ప్రభు ఎత్తబడుట అంటే ఆయన మహిమ పరపబడుట అనగా ఆయన సెలవులో ఎత్తబడుట, సెలవులో కొట్టబడుట, ఆ సెలవులోనే మహిమ పొందుట అని అక్కడ అర్థము. అయితే ఈరోజు మనం విన్నటువంటి 2వ పట్టణం 8వ అధ్యాయంలో వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని ఆయన క్షమించిన తర్వాత, ఆమెను మహిమపరిచిన తర్వాత, ఆమెను శుద్ధి చేసిన తర్వాత, ఆమెను పంపించిన తర్వాత ఆయన చెబుతూ ఉన్నటువంటి మాటలు మనం వింటూ ఉన్నాము. ఇక్కడ ముందుగా నేను లోకమునకు వెలుగు అని చెప్పి ఉన్నారు. ఆ సందర్భంగా దాన్ని బట్టి మనము ఇక్కడ కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకోవటానికి లేదు కాబట్టి, నేనే లోకమునకు వెలుగు అంటే నేనే లోకానికి మరొక రకంగా చెప్పాలంటే మార్గము. నన్ను తెలుసుకున్నవాడు ఏ విధంగా నడవాలో మార్గం తెలుసుకుంటాడు. నన్ను తెలుసుకున్నవాడు, నా జ్ఞానము కలిగిన వాడు, నేను ఏ విధంగా తండ్రి నుండి జ్ఞానం పొందానో ఆ విధంగా జ్ఞానం పొందుతాడు అనేటటువంటి భావము ఈనాటి మన పట్టణాల్లో మనకు సువార్తలో మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభు మొదటి నుండి కూడా ఆయన నేను తండ్రి నుండి వచ్చి తిని, నేను ఆయన వారి నుండి వినిన వానినే లోకమునకు బోధించుచున్నాను అంటే ఆయన తండ్రి నుండి తెలుసుకున్నాడు. ఆయనకు తండ్రితో అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలి. ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ, దేవుడైనప్పటికీ మానవుడిగా ఆయన కూడా తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకోవలసి ఉన్నది. నేర్చుకున్నారు. ఆయన 30 సంవత్సరాల అజ్ఞాత జీవితము ఇదే పని. ఆయన అనేక మార్లు ఆ మాట చెప్తూ ఉంటారు, నేను తండ్రి వద్ద నుండి వినిన వానినే లోకమునకు బోధించుచున్నాను.
అది మొదటి పాయింట్ అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి నేను తండ్రి దగ్గర నుండి నేర్చుకున్నది, నేను తండ్రి దగ్గర నుంచి పొందిన వెలుగు, నేను తండ్రి దగ్గర నుంచి పొందిన జ్ఞానము నా నుండి మీరు పొందినట్లయితే మీరు ఆ వెలుగులో, ఆ జ్ఞానములో నడుస్తారని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇక ప్రభు మనకి చెప్పినటువంటి మరొక మాట చూస్తే, నేను నా అంతటా ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పిన వానినే మీకు చెప్పుచున్నాను. ఎప్పుడు తెలుసుకుంటారు ఇది? ఈ యొక్క శిష్యులు కానీ ప్రజలు కానీ ఎంత చెప్పినా, ఎన్ని చేసినా వారు ఇంకా గ్రహించటం లేదు. కానీ ఎప్పుడు గ్రహిస్తారు? ఇదిగో నేను పైకి ఎత్తబడినప్పుడు, మనుష్య కుమారుని పైకి ఎత్తినప్పుడు నేనే ఆయనననియు, ఐయామ్ హీ. ఇక్కడ మనకు ఒక అంతరార్థం కూడా కనిపిస్తుంది. ఏంటంటే అది అక్కడ పూర్వము నేనే ఆయననని ప్రభు చెప్పినటువంటి మాటలు ఇక్కడ మళ్ళా ప్రభు తనకు ఆపాదించుకుంటూ ఉన్నారు. నేనే ఆయనను, నేనే ఆయన అంటే ఐయామ్ హీ ఇక్కడ అది. కాబట్టి ఆ విధంగా అక్కడ నేను ఆయనని మీరు తెలుసుకుంటారు. అప్పుడు ఇంకేం తెలుసుకుంటారు? నేను ఏది కూడా నా అంతటా నేను చేయక, నా అధికారముతో నేను చేయక, స్వాధికారముతో నేనేమి చేయక, అంటే నా అధికారంతో నేనేమి చేయక అంటే నేను చేసే పనులన్నీ కూడా నా తండ్రి అధికారముతో, నా తండ్రి అనుమతితో, నా తండ్రి చెప్పినట్లు నేను చేస్తున్నాను. కనుక స్వాధికారముతో నేనేమీ చేయక తండ్రి నాకు నేర్పిన వానినే మీకు చెప్పుచున్నానని అప్పుడు మీరు గ్రహిస్తారు. కాబట్టి యేసు ప్రభు చేసిన పనులన్నీ కూడా వీళ్ళకి తప్పుగా కనిపిస్తున్నాయి. వీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆయన చేసిన పనులను వీళ్ళు చాలా పనులను తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? ఇదిగో నేను ఎప్పుడునూ ఆయనకు ప్రీతికరముకు పనులనే చేయుచున్నాను. నేను ఏ పని చేసినా ఆయన అధికారముతోటి, ఆయన యొక్క అనుమతితోటి, ఆయన యొక్క మాట చొప్పున నేను ఆయనకు ప్రీతికరమైన వాటిని నేను చేస్తున్నానని చెబుతూ ఉన్నారు. కనుక ఆ విధంగా రెండవది, ఒకటి నేను తండ్రి దగ్గర నేర్చుకున్నవి మీకు చెప్తున్నాను. నేను తండ్రి దగ్గర నాకు తండ్రి చెప్పిన పనులు నేను చేస్తున్నాను. ఈ పనులు ఆయనకు ప్రీతికరమైనవే చేస్తున్నాను. ఆయనకి ఇష్టమైనవి, ఆయనకు ప్రీతికరమైన పనులే నేను చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీరు ఒకప్పుడు గ్రహించుకుంటారు అని మనకి యోహాను సువార్తలో మనకి విషయాలు చెప్తూ ఉన్నారు. కనుక నేనేది కూడా నా అంతటా నేను చెప్పటం లేదు. నా తండ్రి దగ్గర నేర్చుకున్న వారిని, నా తండ్రి దగ్గర నుంచి విన్నవారినే నేను చెప్తున్నాను. అలాగే నా తండ్రి ఏమి నేర్పించాడో, ఏమి చెయ్యమని చెప్పారో, ఆయన అనుమతి లేక నేనేమీ చెయ్యను. అన్నీ ఆయనకి ఇష్టకరమైన విధంగా ప్రీతికరమైన పనులనే చేయుచున్నాను అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈనాడు మనం చేయవలసింది కూడా అదే. ప్రభు దగ్గర, ఆయన తండ్రి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గర నేర్చుకోవాలి, ఆయన దగ్గర నేర్చుకోవాలి. అదే జ్ఞానం. సో అదే వెలుగు, అదే లోకానికి వెలుగు అంటే. సో నేను లోకానికి వెలుగు, మీరు కూడా లోకానికి వెలుగై ఉండాలన్నాడు. దాని అర్థం అదే. ఆయన తండ్రి దగ్గర నుంచి జ్ఞానం పొందాడు. యేసు ప్రభు దగ్గర నుంచి మనం జ్ఞానం పొందాలి, మన వెలుగుగా మారాలి, మన వెలుగులో ఇతరులు వెలుగుగా ఉండాలి, వాళ్ళు తెలుసుకోవాలి జ్ఞానం. కాబట్టి అది రెండవది. ఆయన ఏ విధంగానైతే తండ్రి దగ్గర తండ్రికి ఇష్టమైన పనులు తండ్రి అనుమతితోటి అధికారంతో చేస్తున్నారో, మనం ప్రభు దగ్గర నుంచి నేర్చుకొని మనం కూడా అదే చేయాలి. తర్వాత చెప్తారు 14వ అధ్యాయంలో, నన్ను విశ్వసించువాడు
నన్ను విశ్వసించువాడు చాలా ముఖ్యమైనటువంటి మాట. 14:12 ఏమిటది? నన్ను విశ్వసించువాడు నేను చేయి క్రియలను, చెప్పండి అందరూ, నన్ను విశ్వసించువాడు నేను చేయి క్రియలను చేయును. నన్ను విశ్వసించువాడు నేను చేయి క్రియలను చేయును. నేనే లోకానికి వెలుగు, మీరు కూడా లోకానికి వెలుగుగా మారాలి. ఎప్పుడు? ప్రభు మాటలు మనం తెలుసుకున్నప్పుడు, ప్రభు చేసిన పనులు మనం కూడా చేసినప్పుడు మనము ఇతరులకు మార్గంగా, వెలుగుగా, వారికి రక్షణగా తయారవుతాం. ఈ సంధ్యా సమయాన శుభ తరుణాన, ఈ సంధ్యా సమయాన శుభ తరుణాన సురచిర భావాలతో సుమధుర గానాలతో సురచిర భావాలతో సుమధుర గానాలతో సమీపించినవి నీ సన్నిధిని ఓ సహృదయా. స్వీకరించుమయా మా సుమాంజలి, స్వీకరించుమయా మా సుమాంజలి. ఈ సంధ్యా సమయాన శుభ తరుణాన. ఎన్నో వసంతాల పంటలివి, మా కష్టార్జిత ఫలానివి. ఎన్నో సంతాన పంటలివి, మా కష్టార్జిత ఫలాలివి. పరవశాన పింతుము వరమీయవా దేవ వరమీయవా, వరమీయమా దేవ వరమీయమా. ఈ సంధ్యా సమయాన శుభ తరుణాన, ఈ సంధ్యా సమయాన శుభ తరుణాన మాకున్నవన్నీ నీవిచ్చినవే, మా సర్వస్వం నీ దానములే. మాకున్నవన్నీ నీవిచ్చినవి, మా సర్వస్వం నీ దానములే. సకలం నీకు సమర్పింతుము, వరమీయవా దేవ వరమీయవా, వరమీయమా దేవ వరమీయమా. ఈ సంధ్యా సమయాన శుభ తరుణాన, ఈ సంధ్యా సమయాన శుభ తరుణాన. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి
సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునడులా ప్రార్థింపుడు. ప్రభువు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిశువు ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ మా ప్రభువా, ఈ సమాధాన బలిని మీకు అర్పించుచున్నాము. ఈ ఫలితముగా మీరు మమ్ము కనికరించి మా పాపములను క్షమించి చెలించుచున్న మా హృదయములకు స్థిరత్వమును దయచేసి మీ ఏకైక మార్గమున నడిపింపుడు. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు మీ బిడ్డల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయి నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహూకరించితిరి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో మేము మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నారు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయుటకు ప్రేరేపించుచున్నారు. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరలా మహిమతో వేం చేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింపుమని బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్టులా దయచూపుడు. ఆయన మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలైనా వారి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును జ్ఞానమందును దృఢపరుపుడు. ఈ దినము మీ చిత్త ప్రకారము మీ సముఖమున కూడి వచ్చిన ఈ మీ బిడ్డల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలా చదరవన్న మీ బిడ్డలందరినీ కనికరించి తిరిగి మీతో ఐక్యపరుచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును ఒకప్పుడు అక్కడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆయన ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. రేపు కడపకు నూతన పీఠాధిపతులుగా సగినాల ప్రకాష్ గారు అభిషేకం పొందబోతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనము మనసులో ఉంచుకొని ఆ కార్యక్రమం కొరకు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. అలాగే ప్రభు నుండి నేర్చుకోవటానికి
ప్రభుతో అనుబంధంగా ఉన్నప్పుడే ఆ తండ్రి కుమారులు ఎంతగా ఒకటిగా ఉన్నారో, అందువలన వారు ఆయన ఏమి నేర్చుకున్నారో మనం గమనిస్తే, ప్రభుని విశ్వసించువాడు కూడా యేసు ప్రభువుకి అంతే దగ్గరగా, అంతగా ఐక్యమై ఉంటేనే ఇవి సాధ్యమవుతున్నాయి. నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును అన్నటువంటిది ఆయన తండ్రితో ఏకమైనందువలన ఆయన చేయగలిగాడు. మనం కూడా ప్రభుతో ఐక్యమై ఉంటేనే అవి చేయగలం. అందుకు ప్రయత్నిస్తూ దేవుని సహాయం కోరుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. సమాధానకర్త అయిన యేసు ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో లోక పాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత నొందును. మధురాతి ఆహారం, కళరాత్రి భోజనం, మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం. యేసు దేహమే
పాపుల కొరకై ప్రభు వసతిను పరిశుద్ధమైన ఆహారం దివి నుండి భూమికి అరుదించెను దివ్యమైన ఆహారం పాపుల కొరకై ప్రభు వసగిను పరిశుద్ధమైన ఆహారం దివి నుండి భూమికి అరుదించెను దివ్యమైన ఆహారం. నేనే జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని నేనే జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని ప్రేమతో భక్తితో స్వీకరించరి రారండి లోకొనుడి నిత్య జీవం పొందుడి రారండి లోకునుడి నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం కడరాత్రి భోజనం మధురాతి ఆహారం గిరిలోనా తులువల మగుమాకై శ్రమలందినవయ్యా సిలువందినవయ్యా కలువరి గిరిలోనా తులువల మగుమాకై శ్రమలందినవయ్యా సిలువందినవయ్యా కలువరి గిరిలోనా ఇలా పాపము చేసినదెవరు ఇలలోని మనుజులుగా పలుగాకి చేష్టలతో నిన్ను శ్రమలో దించిరిగా ఇలా పాపము చేసినదెవరు ఇలలోని మనుజులుగా పలువారి చేష్టలతో నిన్ను శ్రమలందించిరిగా ఉసుగించియు శృతి మించియు చేసారు పాపములు వేసారు నిన్ను సిలువా కలువరి గిరిలోనా తులువల మగుమాకై శ్రమలందినవయ్యా సిలువందినవయ్యా కలువరి గిరిలోనా
వచ్చే ఆదివారము మురాని కొమ్ముల ఆదివారము. ఆ రోజు ఉదయం 6:30 గంటలకు అందరం కూడా సెయింట్ ఆంటనీ హై స్కూల్లో సమావేశమై అక్కడ తాళపత్రములు ఆశీర్వదించుకొని పాటలతో ప్రార్థనలతో ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజా బలి సమర్పించుకుంటాం. ఈ యొక్క కార్యక్రమంలో మన నూతన అగ్రపీఠాధిపతులు బాలా బిషప్ గారు పాల్గొంటారు. గమనించండి, అందరూ కూడా సకాలంలో 6:30 గంటలకల్లా అక్కడ ఉన్నట్లయితే మన కార్యక్రమము ప్రారంభించుకుంటాం. సాధు స్వభావమును దయార్థ హృదయమును గల అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయి శక్తిని పొందితే అద్భుతములు మీ మాటకై వేసి ఉండగా బాధల్లో ఉన్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలో ఉన్నవారు మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండి ప్రార్థన ఎన్నడూ వృధా కాలేదు. రోగులకు స్వస్థత చేకూర్చితే బాధల్లో ఉన్న వారికి ఉపశమనమును స్థితి పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేస్తే గాయపడిన హృదయములు మీకు మొరపెట్ట మరణించిన వారిని సైతము జీవవంతులుగా చేస్తే అనేక అద్భుతములు చేయ వరము పొందిన పునీత అంతోని వారా దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుకొంచున్నాము. మా కోరికలు నెరవేరినట్ల సహాయపడండి. మిమ్ము ఆశ్రయించిన వారికి మనవులకు దయచేయువారా మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరములు ప్రదర్శించు అంతోని వారా మీ హస్తములలో కదలియాడుడికి ఇష్టపడు దివ్య బాల యేసుని చెవులలో ఈ మా దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరంగా ఉండొచ్చు. అవి నెరవేర ఒక్క మాట పలుకవలసినదిగా కృతజ్ఞతాభావంతో మేము వేడుకొంచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుకున్న వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధని అందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయించిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశ్రయించిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగును గాక. స్వామి కృపగా ఉండండి. స్వామి కృపగా ఉండండి. క్రీస్తు కృపగా ఉండండి. క్రీస్తు కృపగా ఉండండి. స్వామి కృపగా ఉండండి. స్వామి కృపగా ఉండండి. జన్మ పాపములకు ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకొనండి. భక్తి జ్వాలా ప్రకాశితులైన పునీత ఫ్రాన్సిస్ గారా మా కొరకు వేడుకొనండి. వాదువాపుర నివాసులకు పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. వరమండల భాగ్య దివ్య పేటికి అంతోని వారా మా కొరకు వేడుకొనండి. వినయ దర్పణమైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. తపఫలమైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. ధర్మమును ఆద్యంతము అనుసరించిన అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ శిలువను మిక్కిలిగా ప్రేమించిన అంతోని వారా మా కొరకు వేడుకొనండి. ధర్మ మార్గమున అచంచల మనస్సు కలిగిన అంతోని వారా మా కొరకు వేడుకొనండి.
ఆశా మోహములను పరిత్యజించిన అంతోని వారా మా కొరకు వేడుకొనండి. స్పెయిన్ దేశ నవ నక్షత్రమైన అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సువార్తను దృఢముగా ప్రసంగించిన అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వర పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పవిత్రాత్మ సర్వేశ్వరుని నేర్పును కాంక్షించిన అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అవిశ్వాస పద్ధతులకు భయం కలిగించినట్లు ఉపదేశించిన అంతోని వారా మా కొరకు వేడుకొనండి. దుష్ట శక్తుల పాలిట ఖడ్గమైన అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పుణ్యాత్మలకు సద్బోధకుడైన అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పాపాత్మలకు జ్ఞాన జ్యోతిన సంఘం అంతోని వారా మా కొరకు వేడుకొనండి. తప్పు వారికి తోడుగా ఉండు అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అద్భుతములు చేయి అంతోని వారా మా కొరకు వేడుకొనండి. దుఃఖితులకు ఊరట కలిగించు అంతోని వారా మా కొరకు వేడుకొనండి. నిర్దోషులకు శరణ్యమును సంరక్షకులైన అంతోని వారా మా కొరకు వేడుకొనండి. మగవారిని మాట్లాడించు అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సత్య బోధకులైన అంతోని వారా మా కొరకు వేడుకొనండి. విచాతులను బెదిరించి పారద్రోలు అంతోని వారా మా కొరకు వేడుకొనండి. బానిసలను బ్రోచి రక్షించు అంతోని వారా మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయి అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అంధులకు దృష్టి నసిగినంతోని వారా మా కొరకు వేడుకొనండి. పాలన వస్తువులు మరలా లభించినట్లు చేయి అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పోగొట్టుకున్న వస్తువులు మరలా లభించినట్లు చేయి అంతోని వారా మా కొరకు వేడుకొనండి. వ్యాజ్యకాల నిజము రక్షించు అంతోని వారా మా కొరకు వేడుకొనండి. నిర్భాగ్యులకు ఆదరవైన అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సముద్ర మత్స్యములకు ఉపదేశించినంతోని వారా మా కొరకు వేడుకొనండి. అపోస్తుల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించినంతోని వారా మా కొరకు వేడుకొనండి. పుణ్య జ్ఞాన సస్యమును అనేక దేశములలో వృద్ధి చేసినంతోని వారా మా కొరకు వేడుకొనండి. లోక సత్యమును విసర్జించినంతోని వారా మా కొరకు వేడుకొనండి. సముద్రమును ఉపద్రవము చెంది వారిని రక్షించినంతోని వారా మా కొరకు వేడుకొనండి. మేము జోచి వేడుకుని వారి పక్షమును వహించు అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సర్వేస్తును స్థుతించు వారి కొరకై మనవి చేయి అంతోని వారా మా కొరకు వేడుకొనండి. లెక్కలేని ఆత్మను పరలోకమందు చేర్చినంతోని వారా మా కొరకు వేడుకొనండి. శ్రీ సభ గోపురమైనంతోని వారా మా కొరకు వేడుకొనండి. వాళ్ళ రూపధారులైన సృష్టికర్తను హస్తమందు ధరించినంతోని వారా మా కొరకు వేడుకొనండి. లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్యగొరిపిలైన జేస్వా మా పాపములను మన్నించండి స్వామి. లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్యగొరిపిలైన జేస్వా మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్యగొరిపిలైన జేస్వా మా మీద దయగా ఉండండి స్వామి. పునీతంతోని వారా సోరత్వము గల మేపరి కష్టపడు వారికి సంతోషమును కలిగించు వారును అభాగ్యని చల్లార్చువారును ఉన్నత పరమండమందుండు వారైన పితైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలువలోని దరిద్రముల తర్వాత మాకు మోక్షానందమును దయచేయనట్లు ప్రార్థించండి. యేసుక్రీస్తునాని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రమగునట్లు పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. నిత్యపితైన సర్వేశ్వర మీ శ్రీ సభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా ఉండునట్లును నిత్యానందం అనుభవించుటకు మేము పాత్రమగునట్లును మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును కొనియాడు మేము వారి పుణ్యమాతృకను అనుసరించి మోక్ష రాజ్యములో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషమును రప్పించవలని దేవుని వారిని ప్రార్థించుచున్నాము. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి